జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల గౌరవ ప్రధానోపాధ్యాయులు, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వరదాచారి సార్ గారు, నా తోటి సహ ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, ఈరోజు డిసెంబర్ 23 జాతీయ రైతుల దినోత్సవం. మీరంతా రైతు బిడ్డలే కనుక రైతు చేతులు మట్టిలోకి వెళితేనే మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. ఆహారం దేశానికి రైతే వెన్నెముక. మీకు తెలుసు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అంటే ఈ దేశానికి రైతులు తర్వాత జవాన్లు చాలా కీలకం, వాళ్ళదే ప్రముఖ పాత్ర. వాళ్ళు దేశాన్ని కాపాడితే వీళ్ళు మనకు ఆహారాన్ని అందిస్తారు. ఈ జాతీయ రైతు దినోత్సవాన్ని మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తారు. చరణ్ సింగ్ గారు 1902 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్లో పుట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. భారతదేశ 5వ ప్రధానమంత్రిగా 3 నెలలు 1979 జూలై నుంచి ఆగస్టు వరకు పనిచేసి ఆ 3 నెలల కాలంలో రైతుల హక్కుల కొరకు, రైతుల శ్రేయస్సు కొరకు ఎన్నో కౌలుదారి చట్టం, జమీందారు చట్టాలు, ఇట్లా చట్టాలు తీసుకొచ్చి రైతు విజేతగా గుర్తింపు పొందారు చరణ్ సింగ్. ఈయన స్వాతంత్ర సమరయోధుడు కూడా. 13 సంవత్సరాలు జైల్లో కూడా వెళ్ళిండు. అందుకే మన భారత ప్రభుత్వం ఆయన మరణానంతరం 2024 ఫిబ్రవరి 9న భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవించింది. 1999లో ఆయన పేరిట భారతదేశ ప్రభుత్వం పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. కనుక అటువంటి మహనీయుడు చౌదరి చరణ్ సింగ్ గారి గురించి మీరు చదువుకొని ఈరోజు జాతీయ రైతు దినోత్సవంగా మన భారత ప్రభుత్వం మొత్తం యావత్ దేశంగా నిర్వహిస్తుంది. రైతుల గురించి సదస్సులు, వాళ్ళకు చేయాల్సిన చట్టాలు, వాళ్ళ సంక్షేమం గురించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కనుక మీరు ఈ రైతుల దినోత్సవంగా మీరు కూడా కష్టపడే మనస్తత్వం అలవర్చుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.